ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చ్ 1, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. సామ్యుయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఈ సందర్భం బాగా తెలుసు. ఈ మాటను సౌలు రాజుగారు దావీదు రాజుగారితో అంటున్నారు. ఏమనంటే, నువ్వు ఏదైతే ఘనకార్యములు చెయ్యాలనుకుంటున్నావో, ఆ పని పూనుకుంటున్నావో, అందులో విజయం నీకు కలుగునుగాక, అంటే విజయము తప్పకుండా కలుగుతుంది అని ఆశీర్వదిస్తున్నారు. ఎవరంటే సౌలు గారు. ఎవరిని అంటే దావీదు గారిని. ఎందుకు అలా ఆశీర్వదిస్తున్నారు? అసలు ఇంతకుముందు అతనిని చంపాలని వెతికారు కదా. అతను చంపటానికే ఆయన ఉన్నటువంటి ఆ అరణ్యంలోనికి వచ్చారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు అలా మారిపోయారు? ఆ మార్పుకు గల కారణం ఏంటనంటే, దావీదు గారిని చంపడానికి వచ్చిన సౌలు గారు ఒక దగ్గర విశ్రాంతి తీసుకుంటారు, నిద్రిస్తారు. అయితే దావీదు గారికి ఆ విషయం తెలిసి ఆ చోటికి వెళ్తారు. దేవుడు సౌలు గారిని దావీదు గారికి అప్పచెప్తారు. కానీ దావీదు గారు ఆ అవకాశాన్ని తీసుకొని అతనిని చంపే అవకాశం అక్కడున్నా కూడా చంపకుండా దేవునికి భయపడతారు. ఎందుకనంటే, సౌలు గారు గతములో దేవుని చేత అభిషేకింపబడిన వారు గనుక, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపకూడదు, అది నాకు పాపముగా అవుతుంది, ఆ దోషము నేను మూటగట్టుకోలేను, నా నిర్దోషత్వం నేను పాడు చేసుకోలేను అని చెప్పి అతనిని విడిచిపెడతాడు. ఎందుకనంటే దేవునికి అప్పచెప్పుతారు. మన తరపున దేవుడే వ్యాజ్యం ఆడేవారు, మన తరపున ఆయనే యుద్ధము చేసేవారు. దేవుని పనిని మన చేతిలోనికి మనము తీసుకోకూడదు. తీర్పు తీర్చేది ఆయనే. జీవ మరణములు ఆయన వశములో ఉన్నాయి. ఒకరిని ప్రాణము తీయడానికి మనం ఏమాత్రము సరిపోము. ఒకరిని బాధ పెట్టడానికి మనం ఏమాత్రము సరిపోము. ఒకరికి తీర్పు తీర్చడానికి మనం ఏమాత్రము సరిపోము. ఈ రోజుల్లో మనము ఇవన్నీ తెలిసి కూడా దేవుడే తీర్పు తీర్చేవాడు, తీర్పు తీర్చుట ఆయన పని అని తెలిసి కూడా మనమే మనకున్న ఆ కోపముతో, ద్వేషముతో, అసూయతో మనం ఇతరులకి తీర్పు తీరుస్తాము, ఇతరుల మనసును గాయపరుస్తాము, వాళ్ళను ఇబ్బంది పెడతాము. మనమే అధికారాన్ని, దేవుని యొక్క అధికారాన్ని మన చేతిలోకి తీసుకుంటాము. దావీదు గారు చేసిన పని ఏంటంటే, ఆయన మీద దేవునికే అధికారం ఉంది, సౌలు గారి మీద అని ఆ అధికారానికి లోబడి ఈయన వెనక్కి వచ్చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న సౌలు మార్పు నొంది ఇక దావీదు గారికి ఆశీర్వదిస్తారు. ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా దేవుని చిత్తానికే వదిలేయాలి. మన వ్యాజ్యములు, మన కోపము దేవునికే వదిలేయాలి. మన పక్షాన దేవుడు నిలబడ్డారు, మన పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతారు. కాబట్టి దేవుని పిల్లలముగా, దేవుని పిల్లలకు మనము దేవుని యొక్క ప్రేమనే పంచాలే తప్ప మనలో ఉండే ద్వేషాన్ని, కోపాన్ని మనము చూపించకూడదన్న సంగతి ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి మీద అసూయ కలిగి మనం ఉండకుండా, ఎవరిని ద్వేషించకుండా, అవకాశం వచ్చింది కదా అని వారిని బాధించకుండా, వారి మీద తిరగబడకుండా, వారిని గాయపరచకుండా, మన వ్యాజ్యము, మన కోపము, మన బాధ, మన ఆవేదన దేవునికి అప్పచెప్తే మన పక్షాన దేవుడు నిలబడతారు. దేవుని పని దేవునికి చేయనిద్దాం, మన పని మనం చేద్దాం. కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.